ఈ ఒక్క మటన్ ముక్క చూసిన తర్వాత నా బాధ అంతా ఇంత కాదండి. మేము చెన్నై వెళ్ళినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేద్దాం కదా అని మాకు దగ్గరలో ఏదైనా ఫేమస్ రెస్టారెంట్ ఉందేమో సర్చ్ చేసాం. రివ్యూస్ బాగున్నాయి, అందులోనూ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది కదా అని మేము ఈ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం. నాన్ వెజ్ మీల్స్ చెప్పుకున్నాం. మీల్స్ లో కామన్ గా క్యాబేజ్ ఫ్రై, అలాగే కరపెండ్ల దుంప కర్రీ, ఇంకా నిమ్మకాయ పచ్చడి పెట్టారు. నాన్ వెజ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ మనకి ఏది కావాలి అని మెనూ కార్డ్ చూసి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మీల్స్ కి సెపరేట్ బిల్, అలాగే ఆర్డర్ చేసిన ప్రతి ఐటమ్ కి సెపరేట్ బిల్. ప్రాన్ ఫ్రై ఆర్డర్ చేసాం, తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. రేట్ ఏమో ₹200, క్వాంటిటీ చూసారు కదా ఎంత ఇచ్చారో. సరే ఏదైనా గ్రేవీ టైప్ లో ఆర్డర్ చేద్దాం కదా అని మటన్ కుర్మా తీసుకున్నాం. జస్ట్ ఒకటంటే ఒకటే పీస్ ఇచ్చారు. మటన్ పీస్ మాత్రం బాగా కుక్ అయింది. టేస్ట్ కూడా అంత బ్రహ్మాండంగా ఏమనిపించలేదండి. రెండింటికి రెండు కూడా ఉప్పులు కారాలు తక్కువే. ఇంకా చెప్పాలంటే నాకు వీటికంటే ఈ సాంబార్ అలాగే క్యాబేజ్ ఫ్రై బాగా నచ్చాయి. సర్లే ఇంకేం చేస్తాం, వీటితో ఎలాగో సాటిస్ఫై అవ్వలేదు, సాంబార్ అయినా సాటిస్ఫైడ్ గా తిందామని ఆమ్లెట్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇది కూడా కారం ఏం లేదు, చాలా సాఫ్ట్ గా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా బటర్ మిల్క్ అడిగితే ఈ కప్పుల్లో తీసుకుని వచ్చి ఇచ్చారు. ఓవరాల్ గా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం కానీ అంతేం లేదండి. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మాకైతే యావరేజ్ అనిపించింది. ఇంతకీ మాకులా మీలో ఎంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టం, కమెంట్ చేసేయండి.